నాకెలాగూ వీటి మీద ఆశలు లేవు. వాళ్ళిద్దరి చేతులతో చేయిస్తే ఎప్పట్లాగే మంచి జరుగుతుంది. ఈసారి వాళ్ళిద్దరికీ అవకాశం ఇవ్వమ్మా. నా మాట కాదనకమ్మా. దమయంతి, నువ్వు 6 పుస్తకాలకి, పల్లవు 6 పుస్తకాలకి పసుపు రాసి కుంకుమ దిద్దండి. కళ్యాణి, నువ్వు మీ అమ్మనలా తక్కువ చేయడం పద్ధతి కాదు. దమయంతి ఆంటీ వాళ్ళు ఏమైనా అడిగారా? లేదు కదా. ఎందుకే కొత్త అలవాట్లు? ప్రతి సంవత్సరం జరిగినట్టే మీ అమ్మ చేతుల మీదుగానే చేయిద్దాం. మా అత్తయ్య మనసేంటో నాకు తెలుసు. పైకి చెప్పకపోయినా మనసులో బాధపడుతూ ఉంటుంది. ఇంటి ఆడపిల్ల బాధపడ్డం ఇంటికి మంచిది కాదు. అయినా కొత్తగా వచ్చిన నీకు ఈ విషయాలేవి తెలియవు. నువ్వు కాస్త కామ్గా ఉండు. అత్తయ్య, ఇష్టంగా కుబేర పూజ 1000 సార్లు చేసి మరీ కుంకుమ రెడీ చేశారు కదా, మీరే దిద్దండి. మరి నేను రాయాలంటే గ్లౌజులు కావాలి. ఏమిటి, చేతికి తొడుగులు కావాలా? పోయప్పో, విదేశాల నుంచి వచ్చింది నువ్వా కళావతే? అన్ని కొత్త కొత్త వేషాలు ఇస్తున్నావు. పసుపు కుంకుమ అనేవి అమ్మవారికి ప్రతిరూపాలు. మన చేతులతో మనమే అద్దాలి, దిద్దాలి. కానివ్వండి. అమ్మా, ఇదిగో పల్లవి, తీసుకో దమయంతి. ముందుగా పసుపు పూసి ఓం రాయండి.
చేసేది మంచి పనే కదే. ఇన్ని సంవత్సరాలకు నీకో మంచి అవకాశం వచ్చింది. చేసే పనేదో నవ్వుతూ చేయొచ్చుగా. ఆ ఏడుపు మొహం ఎందుకు? మావయ్య, మీకింకా అర్థం కాలేదా? అది ఏడుపు కాదు, ఆనంద బాష్పాలు. అమ్మా, ఎప్పుడూ అరవడం కోప్పడ్డం తప్పితే నీ కళ్ళల్లో కన్నీళ్ళు ఎప్పుడూ చూడలేదు. నువ్వు అలా ఏడుస్తుంటే ఏం బాలేదమ్మా. నీ ఆనందాన్ని కంట్రోల్ చేసుకో. ఏమిటో దీనికి ఆనందం వచ్చినా బాధ వచ్చినా ఏదొచ్చినా తట్టుకోలేము. కానివ్వండి కానివ్వండి, పూజ చేయాలి. అమ్మ కళ్యాణి, నువ్వు శౌర్య ఇద్దరు పూజలో కూర్చొని పూజ మొదలు పెట్టండి. అత్తయ్య, ఈ సంవత్సరం పుస్తకాల మీద ఓమని దిద్దింది మీరే కాబట్టి మీ నోటితోటే మా అమ్మ చేసే వ్యాపారం చల్లగా ఉండాలని, ఈ ఇల్లు బాగుండాలని మీరే చెప్పండి. మా అనుపమ చేసే వ్యాపారం చల్లగా ఉండాలి. ఈ ఇల్లు ఇప్పుడు కళకళలాడుతూ ఉండాలి. నాకేదో ఫోన్ వచ్చినట్టుంది. అది నీ ఫోన్ కాదు, నాకొచ్చింది.
ఈ కొత్త బట్టలు మీ ఇద్దరికి వరలక్ష్మి వ్రతం రోజున కట్టుకోండి. అలాగే నాన్నమ్మా. తీసుకోరా. ఏంటి నాన్నమ్మా, బావకి కళ్యాణికేనా, నాకివ్వవా? ఇవ్వాలంటే ఇంటి నిండా చీరలున్నాయి. అయినా నువ్వు కట్టుకుంటావా ఏమిటి చీరలు? మొన్న లంగా ఉని వేసుకోలేదా? ఎందుకు కట్టుకోను? ఈసారి చీర కట్టుకుంటాను. నువ్వు చీర కట్టుకుంటానంటే అంతకంటే ఆనందం ఇంకేముంటుందమ్మా. ఇదిగో, ఈ చీర నీకు బాగుంటుంది, తీసుకో. నువ్వివ్వడం కాదు, నాకు బావ చేత ఇప్పించు. కళ్యాణి, కళావతి నిన్ను ఆట పట్టించాలని అలా చేస్తుంది. అమ్మ కళావతి, ఎక్కడైనా బావని ఆట పట్టిస్తారు గాని అక్కని కాదు. అవునానమ్మా, నిజంగా నాకు ఇలాంటి చెల్లెలుంటే ఇలా ఓవర్ యాక్షన్ చేయదు. నేను ఇలాగే చేస్తాను. ఎందుకంటే నీకంటే ముందు బావ నాకు స్నేహితుడు. బావా, నీ చేత ఇవ్వు. ఏంటి బావా, కళ్యాణిని చూస్తున్నావు? ఏంటి కళ్యాణి, చూపుతోటే ఇవ్వద్దని సైగ చేస్తున్నావా? బావ మీద నీకు డౌటా, లేకపోతే బావని నేను ఎత్తుకెళ్ళిపోతానన్న భయమా? కల్లో కూడా నాకు అలాంటి భయాలు లేవు. ఆఫీసర్, మీరివ్వండి. మొత్తానికి పూజ అయిపోయింది. పంచామృతాలు సమర్పించాకే హారతి ఇవ్వాలి. ఆ తర్వాత ఈ రోజు నేను చెప్తానన్న నా మనసులో మాట అందరికీ చెప్తాను. అనుపమ, పదమ్మా, పంచామృతాలు కలుపుదాం. ఆంటీ, పెన్ని, ఆగండి ఆగండి, ఇలా రండి, కూర్చోండి. ఒక్క నిమిషం. ఏంటంటే ఏదో చేస్తారనుకుంటే మీరు బలైపోయారు. చివరి నిమిషం దాకా మేమే గెలుస్తామనుకున్నాను. ఇలా
మేమే ఇరుక్కుంటామని తెలిస్తే కుంకుమలో ఆ మందు నేనెందుకు కలుపుతాను? నువ్వెందుకు కలిపినా అది అటు తిరిగి ఇటు తిరిగి మన ప్రాణాల మీదకే వచ్చింది వదినా. ఇంకా ఈ చేతులు పనిచేయవేమో. చూడు నల్లగా ఇలా ఎలా కమిలిపోయాయో. చాలా ఆపు. నీ వేళ్ళేనా? నా వేళ్ళు కూడా పనిచేయడం లేదు. ఆ కళ్యాణి అప్పుడు దాకా గమ్మునే ఉంది. అప్పుడే మనల్ని ఎందుకు ఇరికించిందో అర్థం కావడం లేదు. నేను కూడా అనుకోలేదు వదినా. ఉన్నట్టుండి మా అమ్మ కాదు మా అత్తయ్య చెయ్యాలని నీ గురించి చాలా ప్రేమగా మాట్లాడినప్పుడైనా నేను అర్థం చేసుకుని పక్కకి తప్పుకోవాల్సింది. కనీసం నా వేళ్ళైనా తెల్లగా ఉండేవి. అంటే ఏంటి? నువ్వు తప్పించుకోవాలి, నేను బాధపడాలా? నువ్వో నేను ఎవరో ఒకరు బాగుంటే ఒకరికొకరు సాయం చేసుకోవచ్చు కదా వదినా. అందుకే అలా అన్నాను. కాసేపు కదలకుండా కూర్చోండి. నన్ను ఆయిల్ రాయనివ్వండి. ఈ పాటికి నా స్థానంలో అనుపమ ఉండాలి. అలా అనుకుని ఇదంతా చేశాను. తీరా చూస్తే నా నెత్తికి చుట్టుకుంది. మెల్లగా. అయ్యో, ఏంటి కలవతి? నూనె రాసి మా అత్తయ్య వేళ్ళకి పిన్ని వేళ్ళకి మంటలు తగ్గిస్తున్నావా? దీన్నే పెద్దవాళ్ళంటుంటారు, ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారు అని. ఏంటి కళ్యాణి, ఏమంటున్నావు? మా అత్తయ్య పిన్ని ఏం చేశారో నాకు తెలుసు. ఇప్పుడు వాళ్ళు బాధపడుతున్నట్టు మా అమ్మ బాధపడాలి అనుకున్నారు. కాకపోతే మా అత్తయ్య మాటల్ని అనుకోకుండా నేను విన్నాను కాబట్టి సరిపోయింది. నేను విన్నాను కాబట్టే ఆ బాధ ఎలా ఉంటుందో తెలియాలని నేనే సీన్ని రివర్స్ చేశాను. చూడు కలవతి, మా అత్తయ్య పిన్నిలతో మాట్లాడడం వరకు బానే ఉంటుంది. అనవసరంగా స్నేహం చేశావనుకో నువ్వు బాధపడాల్సొస్తుంది. అయ్యయ్యో, నాకవన్నీ తెలియదు కళ్యాణి. నేనేదో నొప్పని బాధపడుతున్నారని ఆయిల్ రాశాను అంతే. తెలియకపోతే మంచిదే, తెలిస్తేనే ఇదిగో ఇలాగే నువ్వు కూడా వాళ్ళలాగా బాధపడతావు. సరే సరే, నూనె బాగా రాయి, తగ్గిపోతుందిలే. చూసావా చూసావటే, అత్త బాధపడుతుందని కూడా లేకుండా దాని ఇష్టానికి అది మాట్లాడి వెళ్ళిపోతుంది. పైగా వార్నింగ్ ఒకటి. లాభం లేదు, దీన్ని అనుపమని ఇద్దరిని దెబ్బ కొట్టాలి. వదినా, అనుపమ అమ్మని దెబ్బ కొట్టాలన్నా ఈ కళ్యాణిని దెబ్బ కొట్టాలన్నా మనకున్న ఒకే ఒక్క దారి మనిద్దరిలో ఎవరో ఒకరు ఆ పదవిలో ఉండడం. మళ్ళీ ఎవరో ఒకరు అంటావేంటే? నేను తప్పుకున్నాను, నువ్వే ఉండు అన్నావుగా. అదే చెప్తున్నాను వదినా. ఉంటే నువ్వన్నా ఉండాలి, అబ్బా లేకపోతే నేనన్నా ఉండాలి. నేను తప్పుకున్నాను కాబట్టి నువ్వు ఆ పదవిని ఎలాగైనా దక్కించుకోవాలి.